నమస్తే అండి. నమస్తే సార్. నేను రికార్డింగ్ చేస్తున్నాను మన కన్వర్జేషన్ని ఓకే ఆస్ట్రాలజీ సార్. కేస్ స్టడీ కోసం. మీరు ఓకే సార్. యూట్యూబ్లో అప్లోడ్ చేయొచ్చు కదా? ఓకే కదా? ఓకే సార్. ఓకే సార్. బర్త్ డీటెయిల్స్ చెప్పండి. 05 05 01 1992. హ్యాపీ బర్త్డే టు యూ, నాట్ బిలేటెడ్. థ్యాంక్ యూ సార్. రాత్రి 11:40 PM. 23:37కి కరెక్ట్ చేసాం. హైదరాబాద్ బర్త్ ప్లేస్. అవును సార్. ఓకే, రైట్. నాకు ఏం లేదు, బ్యాక్గ్రౌండ్ నాయిస్ లేకుండా ఒక 10 నిమిషాలు టైం కావాలి. కంఫర్టబులే కదా? ఓకే సార్. ఓకే సార్, పర్వాలేదు సార్, కంఫర్టబుల్. సో వస్తా ఉంది కదా నాయిస్? ఓకే. సో ఓకే సార్. బెటర్ బెటర్. కన్యా లగ్నానికి చతుర్థంలో దాదాపు 1 2 3 4 పంచగ్రహ కూటమి ఉంది మీ చాట్లో, అంతేనా? అవును సార్. పంచగ్రహ కూటమి ఉంటే చాలా మంది చెప్పలేకపోతా ఉంటారు. 2 మాటలు చెప్పి అయిపోతుందిగా మీ చాట్. యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే నాది మకర రాశి అంటున్నారు. అదొకటి కన్ఫ్యూజింగ్ లో ఉండిపోయింది. అది మకర రాశి కాదు, ధనుసు రాశి. కన్ఫ్యూజన్ క్లియరా? అదొకటి. కన్ఫ్యూజన్ క్లియర్ అయిందా లేదా ఇంతకి? అదే డౌట్ లో ఉన్నాను సార్. నేను యాక్చువల్లీ ఏంటంటే బయట బుక్స్ లో చూసినప్పుడు, బయట చూపించినప్పుడు అందరూ మకర రాశి అని రాస్తున్నారు. మకర రాశి అని చెప్తున్నారు. టైం 11:40 కదా, అప్పటికే మకర రాశిలోకి ఎంటర్ అయిపోయిందని చెప్పేసి. లేదండి, ఇంకొక హాఫ్ అన్ అవర్ వరకు కూడా మకర రాశి రాదు. అర్థమైందా? సో మనకి ధనుసు రాశే ఉంటుంది. ఓకే. నెక్స్ట్ అదొకటి నాకు కన్ఫ్యూజ్ అనేది అదొకటి. నెక్స్ట్ ఏంటంటే లైఫ్ లోని నాకంటూ పాజిటివ్ ఈవెంట్ ఒక్కటి కూడా జరగలేదు ఇప్పటికొచ్చి. లైక్ మ్యారేజ్ కానీ, లైక్ చైల్డ్ కానీ, లైక్ మ్యారేజ్. నెక్స్ట్ ఏంటంటే పొజిషన్ ఇప్పటికొచ్చి సెటిల్మెంట్ అనేది లేదు. పొజిషన్ అనేది ఎప్పటికీ అసలు సెటిల్ అవుతానా లేదా అనేది. అంటే మ్యారేజ్ అనేది అయ్యిందా? అయిపోయింది సార్, అయిపోయింది. పిల్లలు కూడా పుట్టారు. సో మ్యారేజ్ అనేది పాజిటివ్ ఈవెంట్ కాదు, పిల్లలు పుట్టడం అనేది కూడా పాజిటివ్ ఈవెంట్ కాదు. కాదు సార్. అంటే ఎందుకని? అంటే యాక్చువల్ మ్యారేజ్ అనేది లవ్ మ్యారేజ్ అయింది సార్. అది యాక్చువల్ పెద్దలతో జరిగింది కాదు. ఓకే. బయట జరిగింది. అండ్ పిల్లలు అనేది కూడా చాలా ఫైనాన్షియల్ ఎఫర్ట్స్ పెట్టి హాస్పిటల్స్ చుట్టూ తిరిగి, అది కూడా ఫ్యామిలీస్ అయితే ఒప్పుకున్నారు. మ్యారేజ్ బయట చేసుకున్నాము. మీరిద్దరు బాగున్నారా? మేమిద్దరం కూడా బాగానే ఉన్నాం సార్. మాదేం ప్రాబ్లం లేదు. ఓకే. పిల్లలు బాగున్నారా ఆరోగ్యంగా? అదే బాబుకి కొంచెం పుట్టిన తర్వాత బాబుకి బై బర్త్ ఎయిర్ లాస్ వస్తుంది, హియరింగ్ లాస్. దానికోసం హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాం ఇప్పటికి 3.5 years నుంచి. ట్విన్స్ పుట్టారు, బాబు పాప. ట్విన్స్, బాబు పాప. పాప ఓకే, కానీ బాబు అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది. దానికోసం ఫైనాన్షియల్ గా కూడా చాలా ఖర్చు పెట్టేశాను. ఓకే ఓకే. అండ్ సెటిల్మెంట్ అనేది లేదు లైఫ్ లో. ఏదో ఒక పని, ఆ పని ఈ పని చేసుకుంటూ. ఏ ఇయర్ లో లవ్ చేసుకున్నారు మీరు? లవ్ అనేది 2014 నుంచి ఉండదండి. మా మ్యారేజ్ అయితే 2017 ఫిబ్రవరిలో అయింది. 2017 ఫిబ్రవరి. ఓకే. పిల్లలు వచ్చి అక్టోబర్ 2021. ఓకే. ఎందుకు డిలే అయింది మరి పిల్లలకి? పిల్లలకంటే యాక్చువల్లీ ముందే ట్రై చేస్తాం కానీ ఇది అవ్వలేదు. న్యాచురల్ గా అవ్వలేదు. అండ్ సెకండ్ వచ్చి మధ్యలో ఒక యాక్సిడెంట్ కూడా అయింది మాకు 2018 లో. యాక్సిడెంట్ అయినప్పుడు మా మిస్సెస్ కి లెగ్ బ్రేక్ అయిపోయింది. అదొక పెద్ద ప్రెగ్నెన్సీ ప్రాబ్లం అయిందా? అది కన్సీవ్ అయి ఉంటే ప్రాబ్లం అయిందా? లేదు, కన్సీవ్ కి దానికి ప్రాబ్లం లేదు. కానీ మేము బైక్ మీద వెళ్తుంటే చిన్న యాక్సిడెంట్ అయ్యి తనకి లెగ్ అనేది బ్రేక్ అయిపోయింది. లెగ్ బ్రేక్ అయిందా? ఓకే ఓకే. యాంకిల్ బ్రేక్ అయింది. దానికి రాడ్ వేసారు. అది ప్రెసెంట్ ఏంటంటే దాని గురించి ప్రెగ్నెంట్ అనేది డిలే చేసుకున్నాం మేము, కొంచెం సెట్ అవ్వాలి కదా అని చెప్పి. దానికి 21 సెట్ అయిందా? ఇప్పుడు తనకి సెట్ అయిందండి. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. అసలు పాజిటివ్ అంటే ఏంది, నెగిటివ్ అంటే ఏంది? పాజిటివ్ అంటే లైఫ్ లో ఈవెంట్ అనేది నాకు అనేది
ప్రెసెంట్ ఏ ఈవెంట్ కూడా పాజిటివ్ గా జరగలేదు. లైక్ మ్యారేజ్ అనేది కూడా ఇప్పుడు నలుగురిలో జరగలేదు, పెద్దలతో జరగలేదు. ఉమ్, ఉమ్. అట్లా అనేది. ఉమ్. See, నెక్స్ట్ ఏంటంటే పిల్లల విషయంలో కూడా పాజిటివ్ అనేది ఏమి రాలేదు ఇప్పటికి వచ్చి. అండ్ లైఫ్ లో ఏ పని చేద్దామన్నా సరే ముందు నేను ఏంటంటే ఫస్ట్ ఏ వర్క్ చేద్దామన్నా సరే ఏది కలిసి రావట్లేదు. ఉమ్, ఎందులో చేపెట్టినా సరే అంతా లాస్ అవడం కానీ, లేదా రూపాయి ఖర్చు అయ్యే దగ్గర 10 రూపాయలు ఖర్చు అవడం కానీ, ఉమ్. ఫైనాన్షియల్ గా ఏంటంటే 10 రూపాయలు పెట్టాల్సిన వస్తువు దగ్గర 15 రూపాయలు పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు పాజిటివిటీ నెగిటివిటీ అనేది మీరు అంటే నలుగురిలో జరగలేదు అనేది మీరు పక్క వాళ్ళతో కంపేర్ చేసుకున్నారా? మామూలుగా అట్లా కంపేర్ చేసుకుని నెగిటివ్ గా ఫీల్ అయ్యారా? ట్రెడిషనల్ గా ఇది ఇట్లా జరుగుతుంది కదా, నాకు ఇట్లా జరగలేదని మీరు బాధపడ్డారు అంతేనా? అంత తక్కువ జరుగుతుంది కాదు. ట్రెడిషనల్ గా ఇట్లా జరుగుతుంది కదా, మనకి ఇట్లా జరగలేదని మీరు బాధపడ్డారు అంతేనా? అంతే అంతే. అంటే నేను అంటే ఎవరికో జరుగుతుందని కాదు, కానీ నా ఫ్యామిలీతోని నాకు అంటే నా నలుగురితో నా ఫ్యామిలీతో హ్యాపీగా చేసుకోవాలని ఫీల్ అయ్యాను అంతే. అది మనిషికి సహజము. కానీ నేను ఒకటి చెప్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మందికి పెళ్లి కావట్లేదు, అసలు పెళ్లి అవ్వట్లేదు. అర్థమైందా? దాంతో కనుక కంపేర్ చేస్తే మీరు పెళ్లి అయ్యారు, మీ రిలేషన్షిప్ మీ వైఫ్ తో చాలా బాగుంది. దాన్ని మనం ఆ యాంగిల్లో పాజిటివ్ గా చూడొచ్చు. చాలా మందికి పిల్లలు పుట్టడానికి కూడా చాలా ప్రాబ్లం అవుతా ఉన్నది. సో ఏదో రకంగా ఎఫర్ట్ చేసి యువర్ బ్లెస్డ్ విత్ ద ట్విన్స్, నాట్ సింగిల్ కిడ్. ఓకే, ప్రాబ్లం ఉంది అని అంటే ఇక అది మనకి ఫేట్, అది కొంత ఒక్కోసారి అవుతా ఉంటది. బట్ అట్లీస్ట్ ఓన్లీ ఇయరింగ్ లాస్ వరకు ఉన్నది. అర్థమైందా? అంటే నేను ఆప్టిమిస్టిక్ గా చెప్పట్లేదు, అర్థమైందా? ఆప్టిమిస్టిక్ గా చెప్పట్లేదు. ఒకవేళ కనుక మీరు నెగిటివ్ గా ఫీల్ అయ్యారు, ఏది సరిగ్గా జరగట్లేదు అని ఫీల్ అయ్యారు, అట్లీస్ట్ సరిగ్గా జరగకపోయినా ఎంతో కొంత ప్రోగ్రెస్ అయి జరుగుతా ఉన్నది. అర్థమైందా? అది కూడా జరిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో నేను మీకు పాజిటివ్ ప్రిడిక్ట్ చేసినప్పటికీ కూడా మీరు చెప్పినంత పాజిటివ్ గా నాకు జరుగుతలేదని అంటారు మీరు. అర్థమైందా? నేను పాజిటివ్ ప్రిడిక్ట్ చేసిన ఇప్పుడు మీకు 33 ఎంత వచ్చాయి? 32 వచ్చాయా? సో 32, 33 వచ్చాయి. సో దీనిలో ఏదో ఒక టైం అయితే పాజిటివ్ గా లేకుండా ఉండదు. టైం అయిన అంతలో ఉంటది కదా. దాన్నే మనం పాజిటివ్ గా ఫీల్ కాలేదని అంటే, ఫీల్ అవ్వలేకపోయామంటే రకరకాల పరిస్థితులు ఐ కెన్ అండర్స్టాండ్. సో అట్లనే ఫర్దర్ చెప్పే టైంలో కూడా మనం అలా ఫీల్ కాకపోవచ్చు కదా. సో జాతకం అనేది వదిలేసేసి మనం సెల్ఫ్ ఎఫర్ట్ మీద బిలీవ్ చేసి పోవాల్సి వస్తుంది. అర్థమైందా? పాజిటివ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎలా ఉన్న సిచ్యువేషన్ నేను పోతా, ముందుకే పోవాలి కదా, తప్ప లైఫ్ అన్నాక టైం అన్నాక ముందుకు పోతుంది. కాబట్టి డైరెక్షనల్ గా ముందుకు పోవాలి. ఇప్పుడు 2025 నుంచి 24 కి పోలేము, 23 కి పోలేము, 26 కే పోగలుగుతాం మనం. సో కాబట్టి మనము సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేసుకోవాలి తప్ప ఇక పాజిటివిటీ నెగిటివిటీ అనేది వదిలేసేయాలి. ఏదొచ్చినా ఇప్పుడు పిల్లాడికి వచ్చింది, మనం తిరిగి ఓవర్కమ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నామా లేదా? ట్రీట్మెంట్ దొరకడం అనేది కూడా పాజిటివే కదా ఎంతో కొంత. ఒక ఎక్స్టర్నల్ మిషన్ దొరకచ్చు, ఆల్టర్నేటివ్ దొరకచ్చు. మీకు ఇష్టమైన స్వీట్ ఏంటి? స్వీట్ అంటే అదేం లేదు సార్. స్వీట్ అంటే ప్రెసెంట్ హాట్ ఇష్టమా, స్వీట్ ఇష్టమా, లేదా బిర్యానీ ఇష్టమా? ఏమి ఇష్టం మీకు? హాట్ తింటాం సార్. హాట్ ఇష్టం. హాట్ ఏంటిది? కాజు ఏంది? ఫ్రైడ్ కాజు ఇష్టమేనా? ఫ్రైడ్ కాజు తింటాం సార్. నేను ఫ్రైడ్ కాజు మీకు ఇష్టం కదా. అసలు నేను ప్రపంచంలో నీకు మేము ఏమి ఇవ్వను చెప్పాను అనుకో, అది మీకు శాపం లాంటిది, ఖర్చు లాంటిది. అర్థమైందా? సరే, ఫ్రైడ్ కాజు లేదు కానీ నా దగ్గర కొంచెం నార్మల్ కాజు ఉంది, రోస్టెడ్ కాజు ఉంది అని చెప్పాను. సో ఫ్రైడ్ అండ్ కొంచెం హాట్ కాజు లేదు, జస్ట్ సాల్టెడ్ కాజు ఉంది అని చెప్పి మీరు బాధపడరు కదా. దొరికింది అయితే అట్లీస్ట్ సాల్టెడ్ కాజు అని దొరికిందని హ్యాపీ ఫీల్ అవుతారు కదా. యాక్సెప్ట్ చేస్తారు. అట్లనే ప్రపంచంలో అన్ని విషయం అందరికి 100% యాజ్ ఇట్ ఈస్ గా రజనీకాంత్ గారు చెప్పినట్టుగా దక్కేది అన్నట్టుగానే దక్కుతుంది, దక్కంది అన్నట్టుగా దక్కదు అన్నట్టుగా. సో అది ఎగ్జాక్ట్ గా దొరకాలని రూల్ ఏం లేదు. ఎంతో కొంత పర్సంటేజ్ లో దక్కచ్చు, అసలే దక్కకపోవచ్చు. అసలే దక్కకపోవడం శాపం అయితే ఎంతో కొంత దక్కడం అనేది వరమే. అర్థమైందా? మ్యారేజ్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటిది? యువర్ కపుల్ షుడ్ బి హ్యాపీ. మీరిద్దరు సంతోషంగా ఉంటే చాలు. అంతేనా? సో ఏదో ఒక అఫ్లిక్షన్ అనేది ఉంటుంది చాట్ లోపల. ఉండబట్టే కదా అసలు మనిషి అనేవాడే కర్మజీవి. కాబట్టి ఏదో ఒక దాన్ని ఫేస్ చేయడానికి పుడతాడు. ఏది లేకుండా ఖాళీగా పుట్టాడు కదా. ఏదో పని ఫినిష్ చేయడానికి, అనుభవించడానికి పుడతారు. కాబట్టి ఖచ్చితంగా ఉంటే ఏదున్నా కానీ దాన్ని ఫిక్స్ చేసుకుంటా మనం ముందుకు పోవాలి. మనం వచ్చింది దాన్ని సాల్వ్ చేస్తూ ముందుకు పోవడానికి. చాట్ పరంగా చూద్దాం. నాకున్న నాలెడ్జ్ తో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. దానిలో పాజిటివా నెగిటివా అనే వర్డ్ వాడతాను, కానీ దాన్ని మీరు నెగిటివ్ లో మీరు ఎలా అనుకోండి, నాకు నెగిటివే జరుగుతుంది, మరి ఇంత నెగిటివ్ జరగదు, కొంచెం నెగిటివ్ జరుగుద్ది. అర్థమైందా? ట్రై చేస్తాను. 5 minutes లో చెప్తాను.
మీకు చార్ట్ లోపల చతుర్థంలో రాహువు రవి ఇద్దరు కలిసి ఉన్నారు. అవును సార్. దాని వల్ల మీకు కొంత ఆస్ట్రాలజీ అవేర్నెస్ వచ్చిందా? సార్ నేను యాక్చువల్ ఏంటంటే మీ వీడియో స్టార్టింగ్ లో చూసేవాడిని. నాకు నాకు ఉన్న చిన్న సజెషన్ మీకు నేను చెప్పేది ఏంటంటే, తప్పకుండా మీరు చేసేది ఏంటంటే తెలుగులో చెప్పకుండా మధ్యలో సడన్ గా ఇంగ్లీష్ లోకి వెళ్ళిపోయారు ఒక్కసారిగా. ఇంగ్లీష్ లో ఎక్కడికి వెళ్ళాము మనం? ఇంగ్లీష్ ఛానల్లోకి తెలుగులోనే ఇంగ్లీష్ చెప్పడం. తెలుగులోనే ఇంగ్లీష్ చెప్పడం. ఓకే ఓకే ఓకే. తెలుగులోనే మీరు తెలుగులోనే చెప్తున్నారు. యాక్చువల్ ఏంటంటే ఈ గ్రహాల పేర్లు ఇంగ్లీష్ లో చెప్తున్నాను. హలో. గ్రహాల పేర్లు ఇంగ్లీష్ లో చెప్తున్నాను. అవును సార్, అవును సార్. దానివల్ల కొంచెం అర్థం అవడం కూడా మా ఇబ్బంది అయింది. తర్వాత ఏంటంటే అలాగే కొన్ని ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ అంతా తెలుగులో చెప్పేవాళ్ళు, తర్వాత ఇంగ్లీష్ కి వచ్చేసరికి కొంచెం అర్థం అవడం అనేది మాలాంటి వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అంటే ఓన్లీ ప్లానెట్ పేర్లు ఏవైతే ఉన్నాయో గ్రహాల పేర్లు ఇంగ్లీష్ లో వాడడానికి గల కారణం ఏంటంటే, నేను వెస్టర్న్ ఆస్ట్రాలజీ చెప్పినప్పుడు, వెస్టర్న్ ఆస్పెక్ట్స్ చెప్పినప్పుడు ఇంగ్లీష్ లో చెప్పాల్సి వస్తా ఉన్నది. తెలుగు దశలు చెప్పినప్పుడు తెలుగులో చెప్పాల్సి వస్తా ఉన్నది. దాన్ని వెస్టర్న్ లో ఇప్పుడు ప్రోగ్రెసివ్ 10th హౌస్ ట్రైన్ అనే దాన్ని ఎలా చెప్పాలని అంటే, పురోగమన దశమ భావ మధ్యమము రవికి కోణస్థితి అర్ధ కోణస్థితి చెందిందని ఇలా చెప్పాలన్నమాట. సో అది కొంచెం టిపికల్ గా ఉంటది. బట్ నేను అలవాటు పడ్డాను కాబట్టి దానికి ఏం చేయలేకపోతున్నా కానీ, బట్ ట్రై చేస్తా డెఫినెట్లీ. అదొకటే సార్. ఎందుకంటే అదొకటి మీ దగ్గర నుంచి నేను మీకు కాల్ వచ్చినప్పుడు నాకు చెప్పాలనుకున్నది అదొకటే. స్టార్టింగ్ లో దానివల్ల మాకు ఈజీగా అర్థమయ్యేది, ఇప్పుడు అర్థం చేసుకోవడానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది దానివల్ల. అసలు ఈ మాత్రం కూడా అర్థం చేసుకోకుండా ఇంకా అసలు ఏమీ లేకుండా ఉండడానికి గ్రాఫ్స్ అవి బిల్డ్ చేస్తున్నాం. సో దానిలో సమ్మరీ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సమ్మరీ క్రియేట్ చేయడం కానీ ఇట్లాంటి కూడా ఐడియాస్ ఉన్నాయి. అవన్నీ కూడా సూన్ ఇంప్లిమెంట్ చేస్తాం. అసలు మాట్లాడేదానికి కూడా ఈజీగా మీరు కూడా చెప్పచ్చు అనమాట. మీరే చెప్తారు. చెప్తాను చూడండి. సప్తమాధిపతి అనేవాడు గురువు వక్రించాడు. ఓకేనా? వక్రిస్తే అసలు పెళ్ళే కాదు. అర్థమైందా? సప్తమంలో గ్రహం లేదు, సప్తమాధిపతి నక్షత్రాన్ని ఆక్యుపై చేసిన గ్రహం లేదు కాబట్టి గురువు విపరీతమైన బలవంతుడు, వక్రించాడు. దెర్ ఇస్ నో మ్యారేజ్ యాక్చువల్లీ. ఓకే. కానీ రాహుతో సంబంధం కలిగి ఉండడం వల్ల, గురువు ఇక డైరెక్ట్ కాకపోవడం వల్ల, వక్రత్వం అనేది క్యాన్సిల్ అవడం వల్ల మీకు పెళ్లి అవుతుంది. అసలు పెళ్ళే లేనిది నీకు పెళ్ళై పిల్లలు పుట్టారంటే అది అదృష్టమా కాదా? అవును సార్, అదృష్టం సార్. అది సో అది అర్థం చేసుకోలేదని అంటే ఎవరేం చేయలేరు. అది తర్వాత రెండోది, రవి రాహులు కలిసి ఉండడం అనేది దోషం. అంటే దానివల్ల ఏమైతుంది? ఆరోగ్యం దెబ్బతింటం కానీ, వేరే వాళ్ళ ఆరోగ్యానికి మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం కానీ ఇవన్నీ ఉంటాయి. అర్థమైందా? సో చంద్రుడు కూడా రవి నక్షత్రంలో ఉన్నాడు. రవి వచ్చినప్పుడు డాక్టర్ అన్న అవుతాడు, పేషెంట్ అన్న అవుతాడు. అర్థమైందా? లేదంటే పొలిటికల్ గా విక్టిమ్ అన్న అవుతాడు, లేదంటే లీడర్ అన్న అవుతాడు. ఇట్లా ఏదో ప్లస్ మైనస్ రెండు ఉండాలి కదా. సో మనది ఏమైందనంటే, రవి నక్షత్రంలో పుడుతూ రవి రాహులు కలవడం వల్ల అమావాస్య తిథులు ఇంచుమించుగా అవుతున్నాయి కదా. అది పాడ్యమి తిథి, అమావాస్య లేక తెల్లాలి. కాబట్టి ఏమైంది? రవిచంద్రులు దెబ్బతిన్నారనమాట. అంటే మానసిక ఆనందాన్ని, నేను ఇది సంతోషపడుతున్నాను అని చెప్పి ఇచ్చే లోపే ఏదో ఒకటి చెరగొడతా ఉంటది. అర్థమైందా? అందువల్ల మనం పాజిటివిటీగా ఏది ఫీల్ అవ్వలేకపోతున్నావు. నువ్వు బాగుంది అనుకుంటే అంత బాగున్నట్టే ప్రపంచం, బాగాలేదనుకుంటే ఏది బాగున్నట్టే. అర్థమైందా? చంద్రుడు మనకు కారకుడు కదా, నువ్వు ఏదనుకుంటే అది అనమాట. సో కాబట్టి ఆ రవి రాహుల వల్ల మనం ఆరోగ్య సంబంధమైన విషయాల చుట్టూతా తిరుగుతున్నాము. అది మనకు అవ్వచ్చు, వైఫ్ కావచ్చు, పిల్లలు కావచ్చు, ఏదైనా కానీ ఆ హెల్త్ అనేది. సో మనకి ఉన్న దోషం, పూర్వకర్మ నుంచి వచ్చిన దోషం, మనం ఒకటి మీద సుపీరియరిజం పవర్ ప్లే చేయొచ్చు, లేదంటే ఇంకోటికి ఏదో ట్రబుల్ చేయొచ్చు, దానివల్ల వచ్చిందని అనుకుంటే మనం వేరే వాళ్ళకి ఆరోగ్యపరంగా ఏదైనా బెనిఫిషియల్ గా చేయగలుగుతామా అనే దాని గురించి ఆలోచించండి. అర్థమైందా? ఇప్పుడు హాస్పిటల్లో వాడు ఫుడ్ లేకుండా ఉన్నాడు, నువ్వేమన్నా పెరుగన్నం పెట్టగలిగితే పెట్టు. అర్థమైందా? నీకు కుదిరింది చేయగలిగితే చెయ్యి నీ స్థాయిలో. నువ్వు వెళ్ళేటప్పుడు అట్లా ఆఫీస్కి వెళ్తూ ఇచ్చి వెళ్ళిపో. రాత్రిపూట ఓ చద్దన్నంలో పెరుగు అవన్నీ వేసేసావు, ఉల్లిపాయ వేసావు, అది చిన్నగా బాక్స్ ఇచ్చేసి వెళ్ళిపో. ఒక్కడికి ఇవ్వగలిగితే ఒకటికి ఇచ్చి వెళ్ళిపో. అర్థమైందా? సో వాడు ఎంతో టైం నుంచి వెయిట్ చేస్తున్నాడు, అబ్బా దొరికిందని సంతోషపడ్డాడు అని అనుకుందాం. అది నీకు కర్మని క్లియర్ చేసుకోవడం, ఈఎంఐ బేస్డ్ గా కర్మని క్లియర్ చేసుకుంటే వెళ్ళిపోవాలి అంతే. మనకి ఐదర్ నీకు వచ్చి నువ్వు ఫేస్ చేయాలా, లేదంటే స్ప్లిట్ చేసుకొని నువ్వు కర్మని ఎట్లా ఫేస్ చేస్తావు, ఈఎంఐ బేస్ లో ఫేస్ చేస్తావా, కర్మని ఒకేసారి ఫేస్ చేస్తావా అనేది మనం డిసైడ్ చేసుకోవాలి అంతే. అదేదో వస్తుందని కాదు. తర్వాత నెక్స్ట్ పంచగ్రహ కూటమిలో ఇక్కడ కేతు నక్షత్రంలో బుధ అలానే కుజులు ఉన్నారు. ఆ నక్షత్రాధిపతి అయిన కేతు దశమంలో ఉన్నాడు.
కేతువు రాహు నక్షత్రంలో ఉన్నాడు, రాహు చతుర్థంలో ఉన్నాడు. ఓకే, అంటే అక్కడ రాహుతో రవి చంద్రులు డిస్టర్బ్ అయిపోయారు. ఓకేనా, రవి చంద్రులు మేజర్ గా రవి చంద్రులు డిస్టర్బ్ కాకూడదు. లగ్నం చంద్ర నక్షత్రంలో పడితే చంద్రుడు డిస్టర్బ్ అయ్యాడు చతుర్థంలో, కాబట్టి మదర్ హెల్త్ సెన్సిటివ్ గా ఉండడము, హాస్టల్లో పెరగడము, దూరంగా ఉండడము, ఇట్లాంటివన్నీ కూడా మనము ఫేస్ చేసిన సినారియోస్ కనిపిస్తూ ఉంటాయి. ఆ చతుర్థాన్ని స్పాయిల్ చేస్తున్నాడు. చతుర్థం ఏంటిది? ఎస్టాబ్లిష్మెంట్, ప్రాపర్టీ, మనకి స్థిరత్వము ఇవి లేకుండా చేస్తున్నాడు అనమాట. కాబట్టి ఏంటిది, చాలా కాన్షియస్ గా మనం సర్వీస్ ఇండస్ట్రీలో ఉండాలి తప్ప అది వెళ్ళాలి. తర్వాత టైం ఎట్లా పోయిందో చూడండి. ఓకేనా, 2014 లో లవ్ అయింది. ఓకేనా, 2014 కి అసలు చార్ట్ ఎట్లా ఫామ్ చేసింది. ఫిఫ్త్ లో ఉన్న ఎవరు, శని పంచమంలోనే ఉన్నాడు, లగ్నం కూడా చంద్ర నక్షత్రంలో పడింది, చంద్రుడు చతుర్థంలో ఉన్నాడు. పంచమాధిపతి చతుర్థాన్ని సిగ్నిఫై చేశాడు కాబట్టి వద్దని ముందుకి వెనక్కి అయ్యి కొంచెం ఇబ్బంది పట్టడం అనేది కామన్. దానికి తోడు ప్రోగ్రెసివ్ మార్స్ అనేవాడు యురేనస్ మీదకి వెళ్ళాడు. యురేనస్ అనేవాడు రాహుతో ఉన్నాడు కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, అంటే అసలు పెళ్ళే జరగకూడదు జరిగింది. అర్థమైందా? అసలే జరగంది జరుగుతా ఉంది. అర్థమైందా? లవ్ జరిగినప్పుడు కూడా ప్రోగ్రెసివ్ వీనస్ 10th హౌస్ కి అపోజిషన్, అంటే అమ్మాయిని రిస్ట్రిక్ట్ చేయడమో, బంధించేయడమో ఇట్లా ఏదో జరుగుతాయి అనమాట. అది ప్రోగ్రెసివ్ వీనస్ 10th అసలు ఇంపాసిబుల్ ది జరిగింది. అర్థమైందా? అంటే ఎంత పాజిటివ్ జరిగినట్టు మనకి, ఇంపాసిబుల్ ది జరిగింది. నువ్వు ప్రేమించిన అమ్మాయి నీకు దక్కిందంటే అదృష్టమే కదా. కాబట్టి ఇంపాసిబుల్ ది జరుగుతా ఉంది అక్కడ. అర్థమైందా? సో అక్కడ లవ్ చేసినప్పుడు చెప్తా ఉంది. ఇది 2014లో చెప్తా ఉంది, 17 స్టోరీ చెప్పట్లేదు. ఇది 14లోనే ఈ స్టోరీ చెప్తా ఉంది అది చార్ట్. ఓకే, దాని తర్వాత చూద్దాం ఫ్లో ఎట్లా ఉందో. అంటే బ్యాడ్ ఆస్పెక్ట్స్ జరిగి వాటిని ఓవర్కమ్ చేశాం కాబట్టి చాలా ఎఫర్ట్ చేయాల్సి వస్తూ ఉంటది. ఓకే, దాని తర్వాత 16లో ప్రోగ్రెసివ్ సన్ కంజంక్షన్ సాటర్న్ జరిగింది, అది ఇబ్బంది. కాబట్టి ఏంటంటే అనుకున్నంత స్థాయికి వెళ్ళడానికి మనకి కష్టాలు, ఛాలెంజెస్, కెరియర్ సెటిల్మెంట్. జాబ్ ఏం చేస్తున్నారు మీరు? ప్రెసెంట్ అయితే క్యాబ్ చేస్తున్నాను సార్, క్యాబ్ డ్రైవింగ్. సార్ ఓకే. థర్డ్ లో వీనస్ ఉన్నాడు, వీనస్ స్టార్ లార్డ్ పంచమంలో ఉన్నాడు. ఓకే, మార్స్ అనేవాడు కేతు నక్షత్రంలో ఉన్నాడు, మార్స్ థర్డ్ లార్డ్ అనేవాడు 10th కనెక్ట్ అయినాడు. బాగా క్యాబ్. ఓకే, క్యాబ్ కాకుండా ఇంకా ఎడ్యుకేషనల్ గా చేసేదానికి ఏమీ లేదా చదువు పరంగా? లేదు సార్, ఏం లేదా. ఓకే, క్యాబ్ కాకుండా ఇంకా అయితే జాగ్రత్త. క్యాబ్ చేస్తున్నారు కాబట్టి 4th హౌస్ డ్యామేజ్ అయింది కాబట్టి మీరు ఒకవేళ వెహికల్ తీసుకున్నారనుకో దెబ్బతింటది. అర్థమైందా? కావాలంటే వేరే ఆల్టర్నేటివ్ 3rd హౌస్ మార్కెటింగ్ లేదంటే డ్రైవింగ్ ఇవి ఓకే, గానీ ఓన్ వెహికల్ కి జాగ్రత్తగా ఉండండి. అర్థమైందా? ఓన్ వెహికల్ అంటే మా సిస్టర్ నేమ్ మీద తీసుకొని దాని మీద రన్ చేస్తామండి. చూడండి జాగ్రత్తగా, ఎందుకంటే ఎక్కువ ఎక్స్పాన్షన్ సర్వైవల్ వరకు ఓకే, మీరు ఎక్స్పాన్షన్ చేస్తే తేడా వస్తుంది. ఎందుకంటే చతుర్థంలో ఉన్న రవి స్పాయిల్ అయ్యాడు, రవి లీడ్ చేస్తున్నాడు హౌస్ ని. ఓకే, చూద్దాం, ముందుకెళ్దాం. తర్వాత అవకాశం రావాలి కదా, అవకాశం రాలేదు ఇంతకి. అర్థమైందా? 17లో మీకు పెళ్లి అవడానికి గురు భుక్తుంది, గురువు పెళ్లి ఇచ్చాడు. ఓకే, గురువు వరకు ఓకే. తర్వాత మళ్ళా మీకు ఇబ్బందికరమైన ఆస్పెక్ట్ ఎక్కడ జరుగుతూ ఉంది? 20 ఏం ప్రో అంటే మీకు మధ్యలో ఒక ఆపర్చునిటీ వచ్చింది, చెప్తాను మీకు. ఈ 20 దగ్గర ఇంప్రూవ్మెంట్ జరిగింది, 20-21 దగ్గర ఇంప్రూవ్మెంట్. పిల్లలు అప్పుడే అయ్యారా? 21 సార్, 20-21 మధ్యలో ఇంప్రూవ్మెంట్ జరిగింది. అంటే పుట్టాలంటే 9 months బిఫోర్ కూడా ఆస్పెక్ట్ ఉండాలి కదా. కాబట్టి అక్కడ మీకు పంచమాధిపతి జరుగుతా ఉన్నది, రాహులో శని జరుగుతున్నాడు, శని స్టార్ లార్డ్ ఉన్నాడు కదా. సో కాబట్టి అక్కడ ఇస్తున్నాడు. శని పంచమంలో ఉన్నాడు, స్టార్ లార్డ్ 4th కి నెగేట్ చేసిన స్వక్షేత్రం కాబట్టి పనిచేస్తుంది. అది అర్థమైందా? స్వక్షేత్రం కాబట్టి పనిచేస్తా ఉంది. అక్కడ ఇంప్రూవ్మెంట్ ఇచ్చింది. ఈ డ్రైవింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా కొంచెం ఏదో ఒకటి మనకి సెట్ అవుతూ ముందుకు పోతున్నాయి. అర్థమైందా? 21-22 కొంచెం ఇంప్రూవ్ చేసాయి ఉన్నదానిలో. అర్థమైందా? మళ్ళా ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ ఇబ్బంది వచ్చింది. 22-23 ప్రాబ్లం వచ్చిందా లేదా? వచ్చింది సార్, చాలా వచ్చింది. డెసిషన్స్ తప్పు పోతాయి, ఇవన్నీ ప్రాబ్లం అవుతాయి అనమాట. ఓకే, దాని తర్వాత మళ్ళీ మీకు 24-25కి ప్రోగ్రెసివ్ వీనస్ మళ్ళీ ఇబ్బంది పెడుతూ ఒక చిన్న ప్రోగ్రెస్ ఇస్తాడు. అర్థమైందా? ప్రోగ్రెస్ ఇస్తాడు, చాలా ఇబ్బంది పెడుతున్నాడు కానీ ప్రోగ్రెస్ ఇస్తాడు. అంటే ఇప్పుడు ప్రోగ్రెసివ్ వీనస్ యురేనస్ ని కన్యాయం చేశాడు. ఈ ఇయర్ 24-25లో చిన్నగా ఇంప్రూవ్ చేయడానికి చూస్తున్నాడు కానీ ప్రోగ్రెసివ్ బాలేదు. ఇది ఒక 2.5 years లోపు ఇంప్రూవ్మెంట్ ఇవ్వాలి. కానీ ప్రోగ్రెసివ్ 10th హౌస్ ఎస్ ఈ ఇయర్ ఒక ఇంప్రూవ్మెంట్ ఉందండి. అర్థమైందా? 2025లో మీకు రాహులో కేతు జరుగుతున్నాడు. కేతు స్టార్ లార్డ్ అయిన వాడు రాహు చతుర్థంలో ఉన్నాడు. ఇంప్రూవ్మెంట్ అయితే ఇస్తాడు. ఇప్పుడు 25 ఇంప్రూవ్మెంట్. ఓకే, ఇంప్రూవ్మెంట్ అంటే మీ దృష్టిలో ఏంటిది? అంతగా చెడు ఉండదు. ఓకే, అర్థమైందా? మీరు ఎక్స్ట్రీమ్ చెడు అనుకుంటే అంత చెడు ఉండదు.
ఓకే. మీరు పాజిటివ్ అనుకుంటే పాజిటివ్ ఇక ఓకే. మీ మనసు ఎలా చెప్తే అలా. సో ఓకే. చెడైతే నేను చెప్పట్లేదు. ఓకే, 25, 26 బానే ఉంది. ముందుకు పోతుంది చార్టు దాదాపు ఈ 30 వరకు ముందుకు పోతుంది. ఓకేనా, 30 వరకు 31లో అక్కడ కొంత ఇష్యూ ఉంది, ఛిద్ర దశ ఒకటి ఉంది, అక్కడ కొంచెం ఇష్యూ ఉంది. దాని తర్వాత కూడా చార్ట్ అప్లిఫ్ట్ అవుతుంది. అర్థమైందా? మళ్ళీ అవుతుంది అంటే మీకు అవకాశం ఉంది. రాహు దశ జరుగుతా ఉంది. రాహు స్టార్ ని ఆక్యుపై చేసిన గ్రహం ఒకే ఒక గ్రహం కేతువు దశమంలో ఉన్నాడు. ఓకేనా, రాహు దశ ఒక పార్ట్. ఎందుకంటే రాహుతో ఎవరు కలిసి ఉన్నారు? రవి కలిసి ఉన్నాడు. కాకపోతే రాహు అనేవాడు అఫ్లిక్షన్ ని ఇవ్వనివ్వట్లేదు. సో యోగకారక నక్షత్రంలో ఉన్నాడు. రాహు మంచి రిజల్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు. స్టార్టింగ్ లో రాహు మనకి 13 నుంచి 16 ప్రాబ్లం ఇచ్చాడు. అర్థమైందా? 13 నుంచి 16 లవ్ జరిగిన తర్వాత దానివల్ల సీక్వెన్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అవన్నీ దోషాన్ని ఇచ్చాడు. ఆ దోషం ఇచ్చాడు కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే వైఫ్ హెల్త్, లేదంటే చిల్డ్రన్ హెల్త్ అంత లేదు, కానీ వైఫ్ హెల్త్ కొంత కన్సర్న్ ఉంది నాకు. అర్థమైందా? అందుకని కాలు బ్రేక్ అయింది కదా, అది బ్రేక్ అయింది, సెటిల్ అయింది. అట్లా ఇష్యూస్ ప్రాబ్లం వచ్చినప్పుడు వస్తూ ఉంటాయి. అది రెస్పాన్సిబిలిటీ. చిల్డ్రన్ పరంగా సీరియస్ దోషం లేదు, కాకపోతే పుత్రకారకుడు దోషం కలిగి ఉన్నాడు. రవి కొంత దోషాన్ని కలిగి ఉన్నాడు అనమాట. అది ఇక కొంత దోషం ఇక తప్పదు కదా. కొంత పార్ట్ ఇప్పుడు పిల్లలు లేనిదానికన్నా కొంత ప్రాబ్లం వచ్చింది, ఆల్టర్నేటివ్లీ సెట్ అవుతుంది, మెడిసినల్ గానో లేదంటే ఎక్స్టర్నల్ మెకానికల్ గానో ఏదో రకంగా సెట్ అవుతుంది అంటే కొంతవరకు బెటర్ కదా. అర్థమైందా? సో అది కొంత ఉంది ఇక. అర్థమైందా? అది కొంత ఉంది, దాన్ని ఏమీ చేయలేము. కానీ మీరైతే గ్రో అవుతారు. అర్థమైందా? ఇప్పుడు 2030 వరకు మీరు ఇంక్రీజ్ అవుతారు. మీరు డ్రైవింగే కాకుండా ఇంకేదన్నా దాన్ని సేల్స్ అండ్ మార్కెటింగ్ ఏదన్నా చేయగలిగితే కూడా మీకు వర్కౌట్ అవుతుంది. అంటే ఇప్పుడు అంటే మొబైల్ టెక్నీషియన్ వర్క్ వచ్చు సార్. మొబైల్ టెక్నీషియన్ వర్క్ వచ్చు, చేయండి. అది కూడా చేయండి. ఓకే, అది కూడా. ఎందుకంటే మార్స్ ఉన్నాడు కదా, మార్స్ స్టార్లాడ్ దశమంలో ఉన్నాడు, రాహు స్టార్లాడు శుక్రుడు తృతీయంలో ఉన్నాడు కదా. సో కాబట్టి అది మార్స్ సైన్ లో ఉన్నాడు కదా, అది ఓకే. మొబైల్ టెక్నీషియన్ మార్స్ అండ్ మెర్క్యూరీ రాహు కలిసి ఉన్నారు కాబట్టి మొబైల్ టెక్నీషియన్ ఓకే. ఏదైనా మెకానిక్ గా కూడా ఓకే. తర్వాత లేదనంటే 2014 నుంచి 2017 వరకు అదే చేశాను సార్. నాకు అదే ఇంట్రెస్ట్ యాక్చువల్లీ. ఇప్పుడు బాబు ట్రీట్మెంట్ కోసం అని చెప్పేసి ఇది క్యాప్ తీసుకున్నాను యాక్చువల్గా. వేరే తీసుకున్నారు వైజాగ్ లో నాకు ఒక ఐడియా. ఇప్పుడు మనము కార్ సంబంధించిన సర్వీసెస్ ఎందుకు చేయకూడదు? ఇప్పుడు శుక్రుడు యొక్క స్టార్ లార్డ్ వాటర్ సైన్ లో ఉన్నాడు. ఏంటిది? వృచ్చికంలో ఉన్నాడు. ఎవరు? శుక్రుడు. సో రాహు స్టార్ లార్డ్, రాహు దశ జరుగుతోంది. రాహులో కేతు వస్తున్నాడు. కేతు వచ్చేసి రాహు స్టార్ లో ఉన్నాడు, రాహు శుక్ర నక్షత్రంలో ఉన్నాడు, శుక్రుడు థర్డ్ లో ఉన్నాడు. ఇప్పుడు కార్ వాష్, రెడీమేడ్ కార్ వాష్, కాల్ బుక్ చేస్తే కార్ వాష్ ఇంటికి వచ్చి చేసే సర్వీసెస్, ఇట్లాంటి కొన్ని సర్వీసెస్ ఉన్నాయి కదా. అక్కడ మీకు జర్నీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. వాటర్ ఎలిమెంట్ ఉంది, ఇవన్నీ చాలా బాగున్నాయి కదా. సో అట్లా ఎందుకు ఆలోచించకూడదు? సో కార్ సర్వీస్ సెంటర్ లాంటిది, ఏదన్నా సర్వీస్ సెంటర్ లాంటిది మనం పెట్టుకొని మెకానిక్ అండ్ వాటర్ సర్వీస్. మొబైల్ రిపేరింగ్ కి ఎంత డిమాండ్ ఉందో తెలియదు, కానీ కార్ సర్వీస్ కి చాలా హై డిమాండ్ ఉన్నది నా ఫీలింగ్. ఏమంటారు? సో ఇది ఒక్కసారి ఆలోచించండి, ఎందుకంటే దీనికి చాలా ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ. మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాటర్ ప్లాంట్ ఉందని అనుకుందాం. ఒక వాటర్ ప్యూరిఫైర్ ప్లాంట్ ఉందని అంటే వాడి దగ్గర బోల్డ్ వేస్టేజ్ వాటర్ వస్తుంది. దాని పక్కన కార్ వాషింగ్ కానీ క్లాత్ వాషింగ్ కానీ ఏదైనా సెంటర్ పెట్టచ్చు. అర్థమైందా? మీకు మార్స్ ఉన్నాడు కాబట్టి, మార్స్ మెర్క్యూరీ ఉన్నాడు కాబట్టి సో వెహికల్ అని చెప్పాను అంతే. అర్థమైందా? చతుర్థానికి కనెక్ట్ అయింది కాబట్టి. ఓకేనా? సో కార్ వాషింగ్ లాంటిది ఏదన్నా ఒక్కటి ఆలోచించండి. ఇక మీరు మీ ఐడియాస్ చెప్పండి, చెప్తాను. మొబైల్ ఏదైతే అంటున్నారో మెర్క్యూరీ ఉన్నాడు కానీ కొంతవరకు ఓకే, అది అర్థమైందా? కొంతవరకు పర్వాలేదు. మీకు మార్స్ మెర్క్యూరీ ఉన్నాడు కాబట్టి మెకానిక్ గా అది మొబైల్ రిపేరింగ్ సెంటర్ కూడా ఓకే. కానీ అక్కడ మీకు సన్ డామినేట్ చేసేస్తాడు కదా, అక్కడ సన్ ఉండడు, ఇక్కడ వాటర్ ఎలిమెంట్ వస్తుంది. అందుకని మూన్ అఫ్లిక్ట్ అయ్యాడు కాబట్టి లగ్న నక్షత్రాధిపతి మీకు అది అనుకూలంగా వస్తుంది. అంటే వాటర్ ఎలిమెంట్ అనేది మీకు అనుకూలంగా వస్తుంది. కాబట్టి పంచమంలో ఉన్న శని కూడా చంద్ర నక్షత్రంలో ఉన్నాడు. చంద్రుడు ఎవరు? లాభాధిపతి అవుతున్నాడు, చతుర్థంలో ఉన్నాడు. సో కాబట్టి నేను వాటర్ ఆలోచిస్తున్నాను. ఓకే సార్, సరేనా? సో చార్ట్ అయితే గ్రో అవుతుంది. ఇయర్ చాలా ఇంపార్టెంట్ ఇయర్. మీ వాడికి ఏం చెప్పారు? ఇయర్ ప్రాబ్లం అంటే ఏమైనా మిషన్ పెట్టాలంటున్నారా? ఏమంటున్నారు? అవును సార్, మిషన్ పెట్టాలంటున్నారు. కాంక్లర్ ఇంప్లాంటేషన్ సర్జరీ అవ్వాలంటున్నారు. అదే దానికోసమే వచ్చాం. వైజాగ్ ట్రై చేస్తాము. వైజాగ్ మిషన్ పెడితే సెట్ అయిపోద్దా? సర్జరీ చేస్తే సెట్ అయిపోద్దా? సర్జరీ చేస్తే సెట్ అవుతుంది సార్. సెట్ అయిపోద్దా? అవును సార్. వెరీ గుడ్. పంచమంలో అంత దోషం లేదులే. హోప్ఫుల్లీ సెట్ అయిద్దని భావిద్దాం. సరేనా?
కోరుకుందాం. సరే, అది వైజాగ్ లో అవ్వకపోతే ఇప్పుడు హైదరాబాద్ వచ్చింది సార్, హైదరాబాద్ చూపిస్తున్నాను ప్రెసెంట్. సరే ఏం కాదులే, టైం అంతా మంచిగా వెళ్తా ఉంది. 25-26 కి ప్రోగ్రెసివ్ 10th హౌస్ ట్రైన్ ఎటల్ వీనస్ ఫామ్ అవుతా ఉంది. ఇది చాలా క్రూషియల్ టైమ్. మీరు ఈ 1 ఇయర్ 1.5 ఇయర్ లో మీరు ఏదైతే డిసైడ్ అవుతారో లైఫ్ లో అట్లా మూవ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? అంటే ఫైనాన్షియల్ గా కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయండి. ఎంత ట్రై చేస్తున్నా సరే ఒకటి తీర్చేసరికి మళ్ళీ ఇంకోటి కొత్త వస్తుంది, ఒకటి తీర్చేసరికి ఇంకోటి కొత్త వస్తుంది. అది కుజరాహుల్ కదా, కొంచెం కమిటెడ్ సేవింగ్ చేయాలి. సరే, ఇక ఉన్నదాన్ని మనం మార్చలేము. ఈ కొత్తగా మనం సాధించడానికి ఇది ఒకసారి ఆలోచించండి. సరేనా? ఓకే. ఇంకా ఎలా అనిపించింది? హ్యాపీ విత్ ద రీడింగ్? నేను హ్యాపీ సార్, చాలా హ్యాపీ. you. కాకపోతే చెప్పండి. నేనా? మళ్ళీ చెప్పండి. హలో. హలో. హలో హలో, వినిపిస్తుందండి? ఓకే. అదే నా దగ్గర నుంచి వచ్చినది ఏంటంటే తెలుగులో కూడా చెప్పడానికి ట్రై చేయండి సార్. తప్పకుండా అండి, నేను ట్రై చేస్తాను. కానీ ఇప్పుడు మనం చిన్న పిల్ల చెట్టుని మనం వంచడానికి ఈజీగా ఉంటది. హలో. నేను ట్రై చేస్తానండి ఖచ్చితంగా. సరేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్ అండి. ఓకే, థ్యాంక్ యూ.